హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ అన్ని మూవీస్ లాగా దెయ్యాలు, క్రైమ్ థ్రిల్లర్స్, ఇంటెలిజెంట్ మూవీస్ లాంటివి అస్సలు కాదు. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాల్సిన మూవీ. ఈ మూవీ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసేది. తప్పకుండా ఈ మూవీని ఒక్కసారైనా చూడండి. మరి మూవీ పేరు తెలియాలిగా, ది మ్యాగ్నిఫికెంట్ షీ. 2023లో రిలీజ్ అయిన ఒక చైనీస్ మూవీ. ఒక చైనీస్ టీచర్ తన స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కోసం ఎంత కష్టపడిందో, ఆ స్టూడెంట్స్ లైఫ్ని ఎలా మార్చిందో ఒక ట్రూ స్టోరీని చూద్దాం. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ టీచర్ స్టోరీని చూసేద్దాం. మూవీ ఓపెన్ చేస్తే చైనాలోనే మారుమూల కొండ ప్రాంతాన్ని చూపిస్తారు. అక్కడ ఒక హై స్కూల్, దాని పేరే హాంపింగ్ గర్ల్స్ హై స్కూల్. ఈ హై స్కూల్కి ఒక ప్రిన్సిపల్, తన పేరే మిస్ చెంగ్ తన స్టూడెంట్స్ కోసం, వాళ్ళని యూనివర్సిటీకి పంపించడం కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయని ఒక ప్రిన్సిపల్. ఇప్పుడు మనకి స్టూడెంట్స్ హై స్కూల్కి రావడానికి కొండలు ఎక్కి నదుల్ని దాటి వాళ్ళు చదువుకునే హాంపింగ్ గర్ల్స్ హై స్కూల్కి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ స్కూల్కి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వచ్చి స్కూల్ గురించి, ఎడ్యుకేషన్ గురించి చెప్తూ ఉంటారు. మిస్ చెంగ్ ఈ స్కూల్ సిచ్యువేషన్ బాగాలేదు అని బాగు చేయమని ఆ ఆఫీసర్స్ని అడుగుతూ ఉంటుంది. కానీ ఆ ఆఫీసర్స్ ఎప్పుడైనా ఈ స్కూల్ స్టూడెంట్స్ పాస్ అయ్యారా, వీళ్ళని పట్టించుకోవద్దని చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్స్ ఇవి పట్టించుకోరు. టీచర్స్ని, ఆఫీసర్స్ని చూసి నవ్వుతూ ఉంటారు. మిస్ చెంగ్ ఆ స్టూడెంట్స్కి మంచి మాటలు చెప్పాలనుకుంటుంది. ఈ స్కూల్కి రావడానికి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు కదా అని చెప్తుంది. కానీ ఏ స్టూడెంట్ అస్సలు పట్టించుకోరు. వాళ్ళకి చదువు ఎంత ఇంపార్టెంటో, ఒక అమ్మాయి చదువుకుంటే ఆ ఫ్యామిలీ ఎంత మంచి స్టేజ్కి వెళ్ళిద్దో అని మిస్ చెంగ్ ఆ ఇయర్ హై స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వివరించి మరీ చెప్పిద్ది. కట్ చేస్తే ఆ రోజు నైట్ మిస్ చెంగ్ తన హస్బెండ్తో మాట్లాడుతూ ఈరోజు జరిగిందంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక ఫాదర్ తన కూతుర్ని తీసుకొని వచ్చి తన కూతురు జియూంగ్ గురించి చెప్తాడు. జియూంగ్ ఈ మూవీలో మనకి చూపించే మెయిన్ స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్. ప్రతి స్టూడెంట్స్ లైఫ్ని ఒక మూవీలో చూపించలేరు కాబట్టి ఒక 4 స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ని దాటి వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు ఈ ప్రాబ్లమ్స్ని, వాటినన్నిటినీ దాటి ఎలా యూనివర్సిటీలోకి వెళ్ళారనే చూపిస్తారు. అందులో ఒక అమ్మాయే ఈ జియోకి ఒక చెవి వినిపించదు. దానివల్ల జియో వాళ్ళ నాన్న తనని ముందు కూర్చోపెట్టాలని కోరుకుంటాడు. మిస్ చెంగ్ వాళ్ళ నాన్న చెప్పకపోయినా క్లాస్లో తను ముందు బెంచిలో కూర్చోపెడతాను అని చెప్పిద్ది. ప్రతి స్టూడెంట్ హాస్టల్లోనే ఉంటారు. రోజు పొద్దున్నే మిస్ చెంగ్ మైక్ పట్టుకొని ప్రతి ఒక్కరిని లేపిద్ది. కానీ స్టూడెంట్స్ అస్సలు పట్టించుకోరు. కానీ టీచర్స్ అందరు కలిసి స్టూడెంట్స్ని లేపి క్లాసెస్కి తీసుకొని వస్తారు. ఈ స్టూడెంట్స్ క్లాస్ని సీరియస్గా తీసుకోరు. క్లాస్ని చెప్తున్నా ఏ స్టూడెంట్ పట్టించుకోకుండా నిద్రపోతూ ఉంటారు. కరెక్ట్గా బెల్ కొట్టంగానే హ్యాపీగా అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. తర్వాత మిస్టర్ లు క్లాస్ తీసుకుంటాడు. కానీ ఆ స్టూడెంట్స్ అది పట్టించుకోకుండా ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే మిస్ చెంగ్ క్లాస్కి వచ్చి చూసిద్ది. అయినా ఎవ్వరూ సైలెంట్గా ఉండకుండా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఒకరోజు స్టూడెంట్స్ క్లాస్ని ఎగ్గొట్టి బయటికి వెళ్తారు. షాపింగ్ చేస్తూ తింటూ ఉంటారు. అప్పుడే సడన్గా మిస్ చెంగ్ టీచర్స్ని తీసుకొని ప్రతి స్టూడెంట్ని బండిలోకి ఎక్కించి స్కూల్కి తీసుకొని వెళ్తారు. అలా వీళ్ళని స్కూల్కి తీసుకొని రాగానే మిస్ చెంగ్ అమ్మాయిలందరికీ వాళ్ళ హెయిర్ మొత్తం కట్ చేపిస్తుంది. ప్రతి స్టూడెంట్ ఏడుస్తూ ఉంటారు. అందులో ఇంకో మెయిన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళ పేర్లే షాయు. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. షాయుకి చదవాలని కోరిక ఉంటుంది. కానీ తన చెల్లెలైన షాయింగ్కి మాత్రం ఏ ఇంట్రెస్ట్ ఉండదు. షాయింగ్ జుట్టు కట్ చేయించుకోనని వెళ్ళిపోతుంటే షాయు తీసుకొని రావటం వల్ల మిస్ చెంగ్ మీద కోపంగా ఉంటూనే జుట్టు కట్ చేయించుకుంటుంది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. నా జుట్టు ఎంతైనా కట్ చేయండి, నేను ఇక్కడ చదువుకుంటాను అని తన పేరు ట్యాంగ్ అని చెప్తుంది. చెంగ్ కూడా తనని ఒక టీచర్ క్లాస్లో జాయిన్ చేసిద్ది. 2008 అందరూ 10th చదువుకుంటూ ఉంటారు. ప్రతిరోజు పొద్దున్నే స్టూడెంట్స్ని లేపి బ్రేక్ఫాస్ట్ని పెట్టి ప్రతి ఒక్కరిని క్లాసెస్కి పంపించిద్ది. బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో షాయింగ్ వెజిటేబుల్స్ ఏం తినకుండా కేవలం సూప్తోనే సరిపెట్టుకోవడం, షాయు దగ్గర డబ్బులు అంతా లేకపోవడం గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మిస్ చెంగ్ వాళ్ళ మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. ఆ రోజు స్టూడెంట్స్ అందరూ క్లాస్లో ఉంటారు.
మిస్సింగ్ ఎగ్జామ్ టెస్ట్ పేపర్స్ రిజల్ట్స్ని అందరికీ ఇస్తుంది. అందులో షాయు రిజల్ట్స్ మిస్ అవ్వడం వల్ల మళ్ళీ వెతికి సపరేట్గా ఇచ్చి షాయుని ఈక్వేటర్ యాక్సిస్ గురించి చెప్పమని బోర్డు దగ్గరికి పిలిపిస్తుంది. కానీ షాయింగ్కి ఏమీ అర్థం కాక ఏదో ఒకటి చూపించేస్తుంది. మిస్సింగ్కి కోపం వచ్చి అందరి ముందు షాయింగ్ని తల మీద కొట్టిద్ది. అందరూ నవ్వుతూ ఉంటారు. ఇది క్లాస్ బయట నుంచి మిస్ జెంగ్ చూసిద్ది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. ఆ రోజు నైట్ టీచర్స్ అందరికీ మిస్ జెంగ్ మీటింగ్కి పిలిచిద్ది. మార్నింగ్ మిస్సింగ్ క్లాస్లో షయాన్ని కొట్టడం వల్ల ప్రతి టీచర్కి చెప్తున్నా, మన స్టూడెంట్లో ఏ టీచర్ అయినా ఏ స్టూడెంట్ని పనికిమా స్టూపిడ్ అని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకూడదని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే మిస్సింగ్ నేను కొట్టలేదు, జస్ట్ తల మీద ట్యాప్ చేశాను అంతే అని చెప్పిద్ది. మిస్ జెంగ్ ఇలానా అని కొట్టి, ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావా అని అడిగిద్ది. మిగతా టీచర్స్ అందరూ కూడా, టీచర్ తప్పేం లేదు, ఈ స్టూడెంట్స్కి చదువు చెప్పడం చాలా కష్టం. నేను క్లాస్ చెప్పాలి అంటే నేను చాలాసార్లు చెప్పుకోవాలి, ఎవ్వరూ వినరు చెప్పినా. పోయినసారి జరిగిన ఎగ్జామ్లో 30 కన్నా ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. కొంతమందికి అయితే 5 to 6 మార్క్స్ మాత్రమే వచ్చాయి. ఇంకొంతమంది అయితే అసలు ఇంకేం రాయలేదు అని చెప్తారు. ఇప్పుడు మిస్ జెంగ్ అంటే ఇప్పుడు మీరు రెస్పాన్సిబుల్ కాదంటారు వాళ్ళ మార్క్స్కి. మీకే అర్థం కావాలంటే చాలాసార్లు అనలైజ్ చేస్తున్నారన్నారు. అలాంటిది వాళ్ళకి ఎంత కష్టం. మిస్సింగ్ రేపు షీయింగ్కి సారీ చెప్పు అని చెప్పి అందరినీ పంపించేస్తుంది. ఆ రోజు నైట్ స్టూడెంట్స్ వాష్రూమ్కి వెళ్ళాలని టీచర్ని తోడుగా తీసుకొని వెళ్తారు. షాయి వాళ్ళ అక్కతో, అక్క నువ్వు బాగా చదువుకుంటున్నావు, నువ్వు చదువుకో, నేను పని చేస్తాను, క్లాసెస్ కష్టంగా ఉన్నాయి అక్క, నీకు నేను సపోర్ట్ చేస్తా, అప్పుడైనా నువ్వు పాస్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పిద్ది. కానీ షాయు ఇవేవి పట్టించుకోకు అసలు అని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళి పనుకుంటారు. తర్వాత రోజు పిల్లలందరూ స్కూల్ సెలవు ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ జియు, ట్యాంగ్ హాస్టల్లోనే ఉండి చదువుకుంటూ ఉంటారు. అది చూసిన మిస్ జెంగ్ జియుని ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అని అడిగితే, మా ఇల్లు చాలా దూరం టీచర్ అని చెప్తుంది. మిస్ జెంగ్ జియు, ట్యాంగ్ని చూసుకుంటూ ఉంటుంది. ఇటు స్టూడెంట్స్ లేకపోవటం వల్ల టీచర్స్ అందరూ టెర్రస్ మీద ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మిసెస్ జెంగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటు మిస్ జెంగ్ తన చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి తన హస్బెండ్కి చెప్తూ ఉంటుంది. చిన్నప్పుడు నా స్కూల్ హాలిడేస్కి 11 days రోడ్డు మీద నడుస్తూ మా ఊరికి వెళ్ళేదాన్ని. నా కోసం మా నాన్న రోజు మొత్తం ఊరు స్టార్టింగ్లో ఉండేవాడు. మా నాన్న నన్ను ఎత్తుకొని ఇంటిని మిస్ అయ్యావా అని అడిగేవాడు. నేను బయటకి చెప్పకపోయినా నా కన్నీళ్ళు తన మీద పడేవి. మా నాన్న కూడా ఏమీ మాట్లాడేవాడు కాదు, కానీ మా నాన్న కన్నీళ్ళు నా చేతి మీద పడేవి అని బాధతో చెప్తూ ఉంటుంది. తర్వాత రోజు పొద్దున్నే షాంగ్ కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేస్తూ ఉండేది. అప్పుడే అక్కడికి వచ్చిన మిస్ జెంగ్ షాంగ్ని పిలుస్తూ దగ్గరికి వెళ్ళిద్ది. కానీ షాంగ్ తప్పించుకుంటూ పరిగెడుతుంది. కానీ మిస్ జెంగ్ షాంగ్ని పట్టుకొని స్కూల్కి తీసుకొని వస్తుంది. షాంగ్ని ఎండలో నించోపెట్టి చేతికి ఒక వాటర్ బౌల్ ఇస్తుంది. షాంగ్ని అంతే 2 గంటలు ఎండలోనే నించోపెడుతుంది. ఆపడానికి ఎవ్వరూ రాలేకపోతారు మిస్ జెంగ్ వల్ల. షన్యు కూడా సైలెంట్గా ఆపలేక చూస్తూ ఉంటుంది. అప్పుడే షాంగ్ నోస్లో నుంచి ఒక పురుగు బౌల్లోకి పడిద్ది. అది చూసిన మిస్ జెంగ్ దీనివల్లే నీకు నోస్ బ్లీడ్ అవుతుందని చెప్పి మిస్ జెంగ్ తన రూమ్కి తీసుకొని వెళ్ళిద్ది. షాయింగ్కి తాగడానికి పాలు ఇచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మిస్ జెంగ్ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నీకు ఎంత ఇస్తారు రోజు? 20 రూపీస్ ఇస్తారా? అది చాలా ఎక్కువ కదా, నెలకి 600 రూపీస్ కదా, అది కూడా రెస్ట్ తీసుకోకుండా చేస్తే. నాకు ఒక స్టూడెంట్ ఉండేది, తనకి కూడా చదవటం అస్సలు ఇష్టం లేదు. నేను అరిచాను చదవమని. తను కూడా చదివింది. ఎంత సంపాదిస్తుందో తెలుసా? 7,000 అంటే మంత్లీ 80,000 సంపాదిస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే తన కెరియర్ని తనే డిసైడ్ చేసుకోగలదు. డిఫరెన్స్ కనిపించింది కదా అని, ఇదిగో ఇవి తీసుకో, మీరిద్దరూ రైసే తింటున్నారు అని మనీ ఇస్తుంది. సడన్గా కొన్ని రోజుల తర్వాత షాయు వాళ్ళ అమ్మ చనిపోతుందని వాళ్ళ నాన్న స్కూల్కి వచ్చి ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతాడు. కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు, చదువు వద్దు ఏం వద్దు అని. మిస్ జెంగ్ ఆపాలని చూసినా వాళ్ళు ఆగకుండా తీసుకొని వెళ్ళిపోతారు.
అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు హై స్కూల్లో కొంతమంది ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళకి స్కూల్లో ఎటువంటి ఫెసిలిటీస్ లేవని మిస్ చెంగ్ చెప్తుంది. కానీ వాళ్ళు విని పట్టించుకోరు. మిస్ చెంగ్ తిరిగి వాళ్ళని పట్టించుకోదు. ఎందుకంటే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి కేవలం 2.5 years మాత్రమే ఉన్నాయని. ఇటు పిల్లలు 10th, 11th, 12th కూడా పాస్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. మిస్ చెంగ్ టీచర్స్ అందరికీ డ్రెస్ కోడ్ పెడుతుంది. కేవలం ప్యాంట్స్ మాత్రమే వేసుకోవాలి, ఎటువంటి స్కర్ట్స్ కూడా వేసుకోవద్దు, మీ వల్ల పిల్లలు డిస్ట్రాక్ట్ అవ్వచ్చు అని చెప్తుంది. అది విన్న మిస్ సింగ్ నచ్చక రిజైన్ వెళ్ళిపోతా అని చెప్పిద్ది. మిస్ సింగ్తో పాటు మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కేవలం కొంతమంది టీచర్సే మిగులుతారు. మిస్టర్ ఫూ తన లవర్ అయిన మిస్ యంగ్ని ఆపాలనుకున్న మిస్ సింగ్ ఆగకుండా వెళ్ళిపోయిద్ది. మిస్ చెంగ్ ఒంటరిగా అలసిపోయి పనుకుంటుంది. మనీ లేక పవర్ సప్లైకి పే చేయకపోక పవర్ ఉండదు. టీచర్స్కి సరిగ్గా శాలరీ కూడా ఇవ్వలేకపోయిద్ది. తర్వాత రోజు మిస్ చెంగ్ స్కూల్ సిచ్యువేషన్ గురించి చెప్పడానికి లియాంగ్ అయిన హై స్కూల్ హెడ్ దగ్గరికి వెళ్తుంది. కానీ లియాంగ్ వదిలే పిల్లల్ని అందరినీ వేరే హై స్కూల్లో వేద్దామని చెప్తాడు. మిస్ చెంగ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. అలానే రోజులు గడిచిపోతాయి. ఒకరోజు స్టూడెంట్స్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. రేపటి నుంచి మీరు వేరే స్కూల్కి వెళ్ళాలని స్టూడెంట్స్కి చెప్తుంది మిస్ చెంగ్. పిల్లలందరూ ఒక్కసారిగా సైలెంట్ అవుతారు. మిస్ చెంగ్ నేనేం చేయలేను, మీకు చదవాలని లేకపోతే మీరు అక్కడికి వెళ్ళినా ఆ స్కూల్ వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు, మిమ్మల్ని దూరం పెడతారు. మీ తలరాత మీరు మారాలనుకుంటారు, కానీ కష్టపడకుండా మీ తలరాత ఎలా మారిద్ది? ఇక్కడ నుంచి వెళ్ళలేరు, ఈ కొండల్లోనే ఉండిపోతారు, ఇదే మీ తలరాత అని అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. ఆ రోజు నైట్ పెద్ద వర్షం పడుతుంది. వాళ్ళ స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నీటితో మునిగిపోయిద్ది. అప్పుడే స్టూడెంట్స్ అందరూ టీచర్కి హెల్ప్ చేస్తూ బుక్స్ మొత్తాన్ని పై ఫ్లోర్లో పెడతారు. ఆ నైట్ మొత్తం అందరూ 3rd ఫ్లోర్లోనే ఉంటారు. తర్వాత రోజు మిస్ చెంగ్ లేచేసరికి పిల్లలందరూ గ్రౌండ్ని క్లీన్ చేస్తూ కనిపిస్తారు. మిస్ చెంగ్ వాళ్ళ కూతురు జెంగ్కి హెల్ప్గా క్లాసెస్ చెప్పడానికి స్కూల్కి వచ్చిద్ది. పిల్లలు మ్యాథ్స్ ఎవరు చెప్తారు అని అడిగితే జెంగ్ కూతురు నేనే మీ కొత్త మ్యాథ్స్ టీచర్ అని చెప్పిద్ది. అందరూ హ్యాపీగా ఉంటారు. మిస్ చెంగ్ పిల్లలు అలా మాటం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఆ రోజు నైట్ చెంగ్ కూతురు వాళ్ళ అమ్మకి అమ్మ కాస్త ఆరోగ్యం చూసుకో, అమ్మ కండిషన్ చాలా దారుణం అయ్యింది, కాస్త చూసుకో అనేసరికి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలా అయినా వాళ్ళని యూనివర్సిటీకి పంపించాలని చెప్తుంది. తర్వాత రోజు షాయూని చూపిస్తారు. షాయింగ్ పేరెంట్స్ షాయూకి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ షాయింగ్ మేము స్కూల్కి వెళ్ళాలని అంటుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, గట్టిగా అరుస్తారు. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. మిస్ చెంగ్ షాయింగ్ ఇంకా రాకపోయేసరికి పిల్లల కోసం హెల్త్ బాగోపోయినా కొండలు ఎక్కి షాయింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది. అప్పుడే వాళ్ళకి షాయింగ్ వాళ్ళ అక్క షాయూకి పెళ్ళయిందని తెలిసిద్ది. షాయింగ్ని తీసుకొని వెళ్ళిపోవాలని షాయింగ్ వాళ్ళ నాన్నకి మనీ ఇచ్చి షాయింగ్ని తీసుకొని స్కూల్కి వచ్చేసిద్ది. మిస్ జంగ్ షాయింగ్ని ఎలా అయినా చదివించాలని డిసైడ్ అయ్యిద్ది. ఇప్పటి నుంచి పిల్లలందరూ కష్టపడి చదవటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ 10th కూడా పాస్ అవుతారు. 2009 11th స్టాండర్డ్కి వస్తారు. అందరూ జంగ్ తన దగ్గర ఉన్న మనీ మొత్తం స్కూల్కే యూజ్ చేస్తుంది. రాత్రి పగలు స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. మిస్ జంగ్ టీచర్స్కి కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ద్వారా క్లాస్ ఇచ్చి ఇంకా టీచర్స్ డెవలప్ అయ్యేలా చేస్తుంది. స్టూడెంట్స్ కోసం టీచర్స్ కూడా కష్టపడి చదువుతూ ఉంటారు. ఒకరోజు నైట్ మిస్ జంగ్ కూతురు తను ప్రెగ్నెంట్ అని వాళ్ళ అమ్మకి చెప్పిద్ది. అయినా నేను ఇక్కడ వర్క్ చేస్తాను అని చెప్పిద్ది. కానీ జంగ్ నీ హెల్త్ చూసుకో, రెస్ట్ తీసుకో అని చెప్తుంది. కానీ మిస్ జంగ్ కూతురు ఎంతని నీ మీద వేసుకుంటావు, నేను హెల్ప్ చేసి బాధతో చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఒకరోజు టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ట్యాంక్కి అందరికన్నా ఎక్కువ స్కోర్ వచ్చిద్ది. జియో తనకన్నా ట్యాంక్కి ఎక్కువ వచ్చిందని బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం ఇద్దరికి గొడవ జరిగిద్ది. ట్యాంక్ జియోని నువ్వు చెవిటి అమ్మాయి అని ఏడిపిస్తూ ఉండేది. అయితే జియో కూడా ట్యాంక్ని మీ ఫ్యామిలీ మొత్తం తాగుతూ ఉంటారు, మీ అమ్మ కూడా తాగి నిన్ను పట్టించుకోదు అని అనిద్ది. ఇంకా అది పెద్ద గొడవ అయ్యిద్ది. మిస్ జంగ్ అది చూసి ఇద్దరిని ఆఫీస్ రూమ్కి పిలిచి వాళ్ళని తిట్టి సారీ చెప్పుకోమని చెప్తుంది. ఇద్దరు సారీ చెప్పుకుంటారు. ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్తారు. ఆ రోజు మిస్ జంగ్ ఒకరిని తోడుగా తీసుకొని ట్యాంక్ ఇంటికి వెళ్ళిద్ది.
అక్కడ ట్యాంగ్ వాళ్ళమ్మ తాగి పడిపోయిద్ది. మిస్ చెంగ్ కోపంగా నీ వల్ల నీ కూతురు ఎంత బాధపడుతుందో తెలుసా అని బాటిల్స్ని పగలగొట్టి తనని అక్కడి నుంచి స్కూల్కి తీసుకొని వచ్చిద్ది. చెంగ్ ట్యాంగ్ వాళ్ళ అమ్మతో ఇక్కడ క్యాంటీన్లో పని చేయండి, మీ కూతురు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్తుంది. ట్యాంగ్ వాళ్ళ అమ్మని అక్కడ చూడటం వల్ల బాధతో ఏడుస్తూ ఉంటుంది. ట్యాంగ్ వాళ్ళ అమ్మ కూడా అప్పటి నుంచి క్యాంటీన్లోనే పనిచేస్తుంది. సీన్లో హై స్కూల్లో పనిచేసే అందరూ మనీని కలెక్ట్ చేసి మిస్ చెంగ్ హెల్త్ కండిషన్ బాగోలేదని ఈ మనీ ఇస్తే హాస్పిటల్కి వెళ్ళిద్దని కలెక్ట్ చేసిన మనీ మొత్తం మిస్ చెంగ్కి ఇస్తారు. మిస్ చెంగ్ ఆ మనీ తీసుకొని తను హాస్పిటల్కి వెళ్లకుండా ఈ మనీతో జియూకి తన ఇయర్కి ట్రీట్మెంట్ చేయిస్తుంది. తన కోసం ఏం యూజ్ చేయకుండా తన స్టూడెంట్స్ కోసమే యూజ్ చేసిద్ది. ఇప్పుడు ట్యాంగ్ జియు మంచి ఫ్రెండ్స్ అవుతారు. మిస్ చెంగ్ కూడా వాళ్ళు నైట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా చాలు నిద్రపోండి అని చెప్పిన స్టూడెంట్స్ మాత్రం చదువుతూనే ఉంటారు. ఒకరోజు మిస్ ఫూ క్లాస్ చెప్పడానికి క్లాస్కి వెళ్తాడు, కానీ లైట్స్ అన్నీ ఆఫ్ అయి ఉంటాయి. మిస్ ఫూ లైట్ లేకుండా ఎలా చదువుతున్నారు, లైట్ ఆన్ చేయండి అనగానే స్టూడెంట్స్ అందరూ టార్చ్ లైట్స్ని ఆన్ చేసి బోర్డ్ కలిగి చూపిస్తారు. దాని మీద వీళ్ళు రాసిన మిస్టర్ ఫూ ఐ లవ్ యూ అని ఉంటుంది. అది చూసిన మిస్టర్ ఫూ హ్యాపీగా ఏడుస్తూ ఉంటారు. తన లవర్తో మాట్లాడింది మొత్తం గుర్తుకు వస్తుంది. మిస్టర్ ఫూ ఈ పిల్లల కోసం ఇక్కడే ఉన్నాడు, నేను కూడా ఉండాల్సి వచ్చింది అని మిస్ యంగ్ చెప్పిద్ది. మిస్ యంగ్ చెప్పింది గుర్తుకు వస్తుంది. మిస్ యంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయినా తను ఈ పిల్లల కోసం ఉండటం ఒక మంచి డెసిషన్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత రోజు లియాంగ్ హై స్కూల్కి వస్తాడు. మిస్ చెంగ్తో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఎలా పాస్ అవుతారు, వీళ్ళకి ఎందుకు ఎక్స్ట్రా క్లాసెస్ పెడుతున్నారు, ఇది తప్పు కదా అని చెప్తాడు. కానీ మిస్ చెంగ్ వాళ్ళే చదవాలని కోరుకుంటున్నారు అని చెప్పిద్ది. లియాంగ్ వీళ్ళకి 1.5 years పట్టింది 10th పాస్ అవ్వడానికి, ఇంకా వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా వీళ్ళు చేయగలరు, వీళ్ళు అసలు చెయ్యలేరు అని చెప్తాడు. మిస్ చెంగ్ నేను చూసుకుంటా అని ఆన్సర్ ఇస్తుంది. సడన్గా ఒకరోజు వాళ్ళ అక్క చనిపోయిందని షాయింగ్కి తెలిసిద్ది. షాయు పెళ్ళయ్యాక తన హస్బెండ్ కొట్టి కొట్టి బాధ పెట్టేవాడు. తను ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా చనిపోయేదాకా కొట్టి అక్కడి నుంచి పారిపోయాడని తెలిసి షాయింగ్ తన అక్కని పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది. షాయింగ్ బాధగా కొన్ని రోజులు హాస్టల్లోనే ఉండి ఏడుస్తూనే ఉండేది. ఇంకా తట్టుకోలేక ఒకరోజు తిరిగి ఇంటికి వెళ్ళిపోయిద్ది. మిస్ చెంగ్ షాయింగ్ని తిరిగి తీసుకొని రావడానికి తను పనిచేసే షాప్ దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని తిరిగి స్కూల్కి బయలుదేరతారు. స్కూల్కి రాగానే మిస్ చెంగ్ స్టూడెంట్స్ అందరికీ అమ్మాయి చదవటం ఎంత ఇంపార్టెంటో చెప్తుంది. ఇప్పుడు మీరు చదవటం ఆపేస్తే ఇంటికి వెళ్ళిపోతారు, మీకు ఉన్న ల్యాండ్ కానీ ఏదైనా ఆస్తి కానీ మీ తమ్ములకి అన్నలకే ఇచ్చేస్తారు, మీకంటూ ఏమి ఇవ్వరు. వాళ్ళు స్కూల్కి వెళ్తారు, మీకేమో పెళ్లి చేసేస్తారు. పెళ్ళైన తర్వాత మీకు అబ్బాయి పుట్టేదాకా మీరు ప్రెగ్నెంట్ అవుతూనే ఉంటారు. మీ లైఫ్కి అసలు ఒక అర్థం ఉండదు. అసలు అమ్మాయికి ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? మీకు ఏదైనా నచ్చకపోతే నో చెప్పే ధైర్యం వస్తుంది, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు, చాలా అచీవ్ చేయొచ్చు, కాబట్టి ఇక నుంచి కష్టపడి చదవండి అని చెప్పిద్ది. స్టూడెంట్స్ అందరూ చదవటం స్టార్ట్ చేస్తారు. అస్సలు టైం వేస్ట్ చేయకుండా చదువుతూనే ఉంటారు. టీచర్స్ కూడా స్టూడెంట్స్ కోసం కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారు, క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఒకరోజు స్టూడెంట్స్ అందరినీ కొండ మీదకి తీసుకొని వెళ్తారు. ఆ కొండ మీద నించొని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏ యూనివర్సిటీ బాగుంటుందో అని ఇప్పుడు వాళ్ళు ఉన్న చోట నుంచి ఆ యూనివర్సిటీ ఎంత దూరమో చెప్తూ వాళ్ళని ఇంకా మోటివేట్ చేస్తారు. ఆ రోజు మిస్ చెంగ్ హెల్త్ కండిషన్ దారుణంగా మారిపోయిద్ది. అందరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇప్పుడు మనకి మిస్ చెంగ్ హస్బెండ్ క్యాన్సర్తో చనిపోవటం వల్ల మిస్ చెంగ్ ఇంకా యాక్సెప్ట్ చేయలేక తన హస్బెండ్ ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటుంది. ఇటు హాస్పిటల్ ముందు స్టూడెంట్స్ అందరూ మిస్ చెంగ్ కోసం ఏడుస్తూ ఉంటారు. కానీ మిస్ చెంగ్ హెల్త్ కండిషన్ సరైపోయి మళ్ళీ స్టూడెంట్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిద్ది. పిల్లలందరూ 12th కంప్లీట్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్కి రాత్రి పగలు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒకరోజు షియాంగ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి షాంగ్ని తీసుకొని వెళ్ళాలనుకుంటారు. కానీ మిస్ చెంగ్ షాయింగ్ని అసలు పంపించదు. స్కూల్ పిల్లలందరూ షాయింగ్కి తోడుగా మాట్లాడుతూ ఉంటారు. అది విన్న షాయింగ్ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 1 నెల తర్వాత ఎగ్జామ్ జరిగే రోజు రానే వచ్చింది. పిల్లలందరూ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వెళ్తారు. టీచర్స్ ఎగ్జామ్ జరిగే స్కూల్ ముందే ఉంటారు.
పిల్లలందరూ హ్యాపీగా వస్తూ ఉంటారు. అందరూ ఎగ్జామ్స్ అవ్వంగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా రోజులు గడిచిపోతాయి. రిజల్ట్స్ వచ్చే రోజు కూడా వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు పాస్ అయ్యి మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. షాహిన్‌కి హైయెస్ట్ మార్క్స్ వచ్చి టాప్ 1 యూనివర్సిటీలో సీట్ వస్తుంది. షాహిన్ తన అక్కని తలుచుకుంటూ హ్యాపీగా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు రియల్ క్యాలిక్యులేషన్స్ చూద్దామా? అసలు రియల్ లైఫ్‌లో ఏం జరిగిందో చూద్దాం. 2011లో జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో 94 స్టూడెంట్స్‌లో 69 మెంబర్స్‌కి 100% రేట్‌గా గ్రాడ్యుయేషన్‌కి వెళ్లారు. 2023లో అయితే 2000 మంది పైగా పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్‌కి వెళ్లారు. ఇప్పటిదాకా జాంగ్ గుయిమి ఆ క్యాంపస్‌కి ప్రిన్సిపల్‌గా ఉంది. ఇప్పుడు జాంగ్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్‌ని చూద్దాం.